హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఉప్మా చేసి చూపిస్తున్నాను. ఉప్మా అంటే ఆహ్, మామూలుగా చేసుకునే ఉప్మాలా ఉండదండి. ఇలా చేసుకోండి చాలా బావుంటుంది. కొందరు ఉప్మా అంటే ఇష్టపడరు కదా! ఉప్మానా అని క్వెషన్ మార్క్ పెడతారు. అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. నేను చూపించిన విధంగా చేసి చూడండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇక్కడ నేను ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను. అంటే బాంబే రవ్వ తీసుకున్నాను. రవ్వ వేయించడానికి కొద్దిగా ఘీ వేసుకుంటున్నాను. అనంటే ఒక 1 ½ టీ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువగా తినే ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. రవ్వ వేసేసుకున్నాను. ఒక 2, 3 నిమిషాలు కొద్దిగా వేయించుకోవాలి. అంటే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకు తెలుస్తూ ఉంటుంది రవ్వ వేయించేటప్పుడు. రవ్వ నేను ఒక 2 మినిట్స్ వేయించుకున్నాను. వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. ఉప్మా అన్నాక కొద్దిగా చట్నీ ఉండాలి కదా! ఇక్కడ 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చట్నీ అంటే కొంచెం మరీ దీనికి పోపు పెట్టే అవసరం లేదండి. పోపు పెట్టకుండా వేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి మార్నింగ్ టైంలో మనకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాదు. టైం కూడా ఉండదు కదా! అప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను కదా! ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టేసుకున్నాను పల్లీలు వేయించేటప్పుడు. అలాగే ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను. మనం కారం చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక టమాటో వేసుకున్నాను. మనకు చట్నీ ఎంత అవసరమో చూసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కొద్దిగా రాక్ సాల్ట్ కూడా వేసేసుకుంటాను. కొద్దిగా పసుపు వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకుంటాను. ఉప్పు వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని, అంటే చట్నీకి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను ఇక్కడ. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటోస్ని ఇంకా ఆనియన్స్ని. చాలామంది కొబ్బరి పచ్చడి అలాంటివి చేసుకుంటారు కదా! ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టమాటా ఆనియన్ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని దోసలోకి, ఇడ్లీలోకి దేంట్లోకైనా తినొచ్చు బ్రేక్‌ఫాస్ట్‌లో. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మిక్సీ జార్‌లో. ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుంటాను. ఒక పావు టీ స్పూన్ జీరా వేసుకున్నాను. అంటే జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, మినపప్పు కూడా వేసుకుంటాను.
ఇలా ఒకసారి మూత పెట్టుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక అలాగే కాజులు వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాజులు, అంటే జీడిపప్పు, అంటే చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఉప్మాలో కాజు పలుకులు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు. ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 3 సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, అది కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియన్, వీటిని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఉప్మా అన్నాక కొద్దిగా అల్లం ముక్కలు ఉండాలి కదా. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు ఆకులుగా తీసుకొని వేసుకున్నాను. వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, లేకుంటే పోపు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఉప్మా రవ్వ, కొద్దిగా వేయించుకున్నాం కదా, 2-3 మినిట్స్ గీ వేసి అది కూడా వేసేసుకుంటున్నాను. ఇలా పోపులో రవ్వ వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది, అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను ఎసరుకు వాటర్ వేసుకుంటున్నాను, అంటే ఉప్మాకు సరిపడా. ఇక్కడ నేను ఏ బౌల్తోనైతే ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే బౌల్తో 3 బౌల్స్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ కొద్దిగా మరగాలి. ఫ్లేమ్ హైలోనే పెట్టుకుంటున్నాను. ఒకసారి బాగా మరగనివ్వాలి. ఇక్కడ వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, తీసేసుకుంటున్నాను. ఇలా రవ్వ వేయించుకుంటున్నాను కదా, అందులో వేసేసుకుంటాను. ఫ్లేమ్ కొద్దిగా తగ్గించుకొని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా, కేర్ఫుల్గా కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా పొడిగా వస్తుంది ఉప్మా. రుచి కూడా చాలా బాగుంటుంది. అందుగురించి మీకు చూపిస్తున్నాను. ఉప్మా అంటే అందరికీ వచ్చని తెలిసిన విషయమే కదా, కానీ ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఉప్పు కొత్తిమీర వేసుకున్నాను కదా, బాగా కలిపేసుకుంటున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కలుపుకుంటున్నాను. ఇలా ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న రవ్వ అంతా బాగా కుక్ అయిపోయింది, అంటే ఉప్మా రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే కడాయికి ఏమీ అతుక్కోదండి, పొడిగా వచ్చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా రెడీ చేసి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం దించే ముందు, అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా పైనుంచి గీ వేసుకోవాలి. గీ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. ఒకసారి ఇలా గీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ ముందుగా నేను ఇక్కడ టమాటో ఇంకా ఆనియన్స్ పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అది కూడా చల్లారాక వేసుకుంటున్నాను. ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కదా, ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలో చూసి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా ఉప్మాలో చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.